ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అయితే తెల్లారుజామున 5 గంటలకైతే నిద్ర లేస్తానే దేవుణ్ణి అయితే తెలుసుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలా. పోయి ఈరోజు అయితే గార్డెన్లో కసువు తోయాలా. ఆ పక్క ఈ పక్క హౌస్ అయితే కడిగేయాలా. ఇంకా బ్లూటూత్ అయితే మెల్ల వేసుకొని ఆమె సెల్ చేతిలో పట్టుకొని పొరక చేతిలో పట్టుకొని ఆమె బయలుదేరదామని రెడీ అయినా. తీరా బ్లూటూత్లో చూస్తే ఛార్జింగ్ లేదు. వారిని పాసుగల్లా అనుకొని రాత్రి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా. ఇంకా బ్లూటూత్కి అయితే ఛార్జింగ్ పెడతానా. ఇంకా బ్లూటూత్కి ఛార్జింగ్ ఎక్కేంత వరకు అయితే వెయిట్ చేయాలా. బ్లూటూత్కి ఛార్జింగ్ ముఖ్యమా అంటే అవును ముఖ్యమే అని చెప్తా. ఎందుకంటే పాటలు పెట్టుకొని పని చేస్తామంటే పని కూడా తొందరగా అయిపోతుంది. బ్లూటూత్కి ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఇంకా బ్లూటూత్ మెల్ల వేసుకొని ఏదో పొరక కూడా రెడీగా ఉంది. పొరక తీసుకొని ఇంకా బయలుదేరి బ్లూటూత్కి ఛార్జింగ్ కూడా ఎక్కేసింది. ఇంకా బ్లూటూత్ తీసి బ్లూటూత్ మెల్ల వేసుకొని ఇక బయటికి అయితే ఒక పొరక కూడా సిద్ధము. ఇంకా పొరక చేతిలో పట్టుకొని రూమ్లో బీగాలు తీసి చెప్పులు వేసుకొని కాళ్ళకి చెప్పులు అయితే వేసుకొని రూమ్కు బీగం తీసి ఇంకా గడ్డనైతే పడాలా. గడ్డనైతే పడినాము. ఇదే మా ఇల్లు, ఇదే మా బయట. ఇవన్నీ మా ఇంటి బయట ఉండే కార్లు మా కార్లే. ఇంకా 4 బండ్లు బయటికి పోయినాయి. వీళ్ళకి శుక్రవారం శనివారం సెలవు కాబట్టి షికార్లకు పోతారు బేస్తారం నైటు. ఇంకా మళ్ళీ ఆదివారం దాకా రారు. ఏదో ఏడైతే నీళ్లు ఊడేసేదానికి ఇది రెడీగా ఉంది. ఇది చేతిలో పట్టుకొని ఇంకా గార్డెన్ లేక అయితే పోయి పడదాము. గార్డెన్లో బండి తర్వాత మన పని స్టార్ట్ చేస్తాము. గార్డెన్ లేక అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఇవన్నీ గార్డెను ఎండాకాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. మామూలుగా అయితే మా ముసలోడు మా బాబా అయితే రోజా పూల చెట్లు అన్ని చెట్లు బాగా వేస్తాడు చలికాలము. ఈ ఎండాకాలం ఏ చెట్టు వేసినా ఇక్కడ నెర్ర మాడి మసి అయిపోతుంది. ఈ జారుబండలు ఆ ఎదురుగా కానొచ్చే స్విమ్మింగ్ పూల్ చిన్నది. మా బాబా మనమని కోసం అయితే చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే తెచ్చిపెట్టిండు. ఈ ఎక్విప్మెంట్ అంతా తయారు చేయించిండు. దీనిలోకి ఏదో పావురాలు కూడా పెంచుతాడు మా బావ. దానిలోకి తిండి గిండి అన్నీ ఆ మహానుభావుడే వేసుకుంటాడు. మనకైతే చెప్పడు దేవుని దయ వల్ల. మనకు ఆ కష్టం అయితే లేదు. ఇంకా పోతే ఇదంతా మనం క్లీన్ చేసే గార్డెను. చూడు ఎంత రోతగా చేసి పెట్టున్నారు. ఇది రోజు దోసినా కూడా మళ్ళీ ఇట్నే అవుతుంది. ఇదంతా క్లీన్ చేసేదానికి గులాబ్ జామున్ అవుతుంది. ఏం చేయాలా తప్పదు. ఇది హౌస్ కడగాల. ఇదంతా నీళ్ళు పోసి శుద్ధంగా కడిగితే అప్పుడు భాష మంచోడు అంటారు. భాష అంటే నేనే పొరపాటు ముస్లిం అనుకుంటారు. నేను ముస్లిం అయితే కాదు. కాకపోతే ఇక్కడ కోవిటోళ్ళు వాళ్ళకి అనువుగా ఉంటుందని భాష అని పిలుస్తారు. చూసిందా ఇదొకటి నా పానానికి. ఇది సింగలే. ఈడ నేను సింగలే. నేనైతే ఏం సింగల్ లేదు. మా భార్య అయితే ఉంది. పాపం దీనికే ఇది ఆడదా మగదో అయితే తెలియదు. ఈ కుందేలు పాపం ఒంటరిగా అయితే ఉంది. మా బాబా దీనికి తోడు తెస్తాడో లేదో కూడా తెలియదు. దీని తోడు కోసం అయితే ఇది రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. దీని పని నరకంలో ఉన్నట్టే ఉంది. ఎందుకంటే ఒంటరిగా ఉంటే ఎవరి ప్రాణమైనా అలాగనే ఉంటుంది. అది మనుషులైనా సరే జంతువులైనా సరే. అదే దానికోసం చూడు కాయలు ఊగులాడుతున్నాయి. ఏం కాయలు అనుకునేరా? అవి ఖర్జూర కాయలు, ఖర్జూర పండ్లు. చూడు ఖర్జూర పండ్ల కోసం చూస్తుంది. ఈ పక్క అయితే కడిగేసిన. ఇదంతా కసువు తోసేసిన. గులాబ్ జామున్ అయిపోయింది. ఇదంతా కడిగేదాలకే నడుములు అయితే సక్కంగా రావడంలే. ఖర్జూర పండ్లు చూడండి ఎట్లున్నాయో. ఇప్పుడు ఇవన్నీ ఎత్తేసి ఇవన్నీ కసువు తోసేసి చూడు చెట్టు ఎట్లా ఉందో. ప్రతి ఇంటికైతే కోవిట్లో 2-3 ఖర్జూర చెట్లు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఇంకా కసువు తోయాలా. ఇదంతా కసువు తోసేస్తే మన పని ఆడికి అయిపోతుంది. ఇప్పటికి మళ్ళీ మిగతా పని తర్వాత చూడాలా. దేవుని దయ వల్ల గంద కసువు అంతా తోసేసినాము. అయిపోయింది. నీట్గా శుద్ధంగా చేసేసినాము. ఫ్రెండ్స్ మన వీడియోలు యూట్యూబ్ కూడా అయితే తిప్పుతాడో లేదో తెలియడంలే. వ్యూస్ అయితే రావడంలే. దయచేసి నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకే ఉంటుందని కోరుకుంటున్నాను.